ओम या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्तस्यै नमस्ते नमस्तस्यै नमो नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते। ओम मंगलम कौशलेन्द्राय महनीय गुणाब्धे चक्रवर्तनुजे सार्वभौमाय मंगलम। यत्र योगेश्वर कृष्ण यत्र पातो धनुद्रः तत्र श्रीविजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्यतो भान्ति कुतो यमग्नि तमेव भान्तमनुभाति सर्वं तस्य भास सर्वमिदं विभाति। अंतर्ज्योति बहिर्ज्योति प्रत्यग्ज्योति परात्परः ज्योतिर्ज्योति स्वयं आत्मज्योति शिवोऽस्मि। स्वामी की जय। जय श्रीराम। స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు వారు కూడా చిన్నప్పటి నుంచే వారు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. తర్వాత సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారు. ఆ తర్వాత వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనే ఒక అవార్డు ప్రదానం కూడా చేశారు. వారికి ఉపన్యాసక రత్న అనే ఒక బిరుదు కూడా ప్రదానం చేశారు. ఉపన్యాసక రత్న అనే బిరుదు. వారు భగవద్గీత మీద అనేక చోట్ల కూడా అనేక కార్యక్రమాలు గీతా జ్ఞానం అనే నినాదంతో మొదలు పెట్టారు. వారు మొబైల్ గీతా ప్రచారం కూడా వారు ప్రారంభించారు. వారు జోగులంబ గద్వాల పరిధిలో 6 గ్రామాలు పాదయాత్ర చేసి ఇంటింటికి గీత పంచిపెట్టారు. వారు ఈ విధంగా గర్భిణీలకు ప్రత్యేకమైన మెడికల్ కౌన్సిలింగ్ తో పాటు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ దివ్యజనని అను పేరుతో ఎంతో మంది గర్భిణులకు వారి ఇంటి వద్ద వెళ్ళి సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి పూజ్యులు స్వామి దుర్గానంద సరస్వతి గారు అదేవిధంగా స్థితప్రజ్ఞానంద స్వామి వారు ఇచ్చేయడం, అందులో హిందూ సమ్మేళనానికి విచ్చేసి మన కోసం పిల్లలందరము ఇక్కడ వేసవి శిబిరంలో పాల్గొంటున్నామని తెలుసుకొని మనకందరికీ ఆశీర్వచనాలు చేయడానికి రావడం మన అదృష్టం. మునుముందు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మీరందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి స్వామివారి ఆశీర్వచనాలు మనకు ఎంతో అవసరం. श्रीराम जय जय राम। 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम। भारत माता की वंदे वंदे। అద్భుతం. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఇంకా సమయము ప్రదేశం మర్చిపోయేంత అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక గొప్ప సంఘటన సందర్భంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరూ కూడా ఈ సంస్కార భారతిలో భాగమైనందుకు ఇక్కడ ఉన్నటువంటి మన పండితులు వారు నిజంగా మీకు గురువులు, ఆచార్యులు. ఎంత అద్భుతంగా మీరు దైనందిక ఈ ప్రార్థనలు కార్యక్రమాలు అదేవిధంగా సంధ్యావందనాదిలో చేసే ఆ శ్లోకాలు అద్భుతంగా పఠించడం చూస్తే మంత్రముగ్ధులైపోతారు ఎవరైనా సరే. మీ అందరికీ శుభాభినందనలు. హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా మీ అందరికి కూడా శుభాభినందనలు. అయితే మీరు బాగా చదువుకోవాల్సిన సమయం ఇది. అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అనేవాళ్ళు మనకి గురుకులాలు ఉండేవి. ఇప్పుడు ఆ గురుకులాలు పూర్తిగా నిర్వీర్యం చేసి మన దేశాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని మంట కలిపేటట్టుగా కుట్రలు జరిగాయి. కాబట్టి మీ అందరూ ఇప్పుడు కూడా మళ్ళీ
ఆ విడిచిపెట్టినటువంటి తాడుని థ్రెడ్ని మళ్ళీ పట్టుకొని మీరు ప్రయత్నిస్తున్నారు. మీ అందరూ కూడా అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మన ధర్మమునకు, మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆ ఈశ్వరుని యొక్క కృప, కటాక్షములు, ఆశీర్వాదములు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ఈశ్వరునికి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక చిన్న శ్లోకం చెప్తా. ఎంత టైం లేదు, మనం హిందూ సమ్మేళనం పెద్ద పండుగ ఉన్నది, ముందుంది అసలైన పండుగ, ఇది చిరు పండుగ. కాబట్టి ఆకాశాత్ పతితం తోయం, చెప్పండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి, కేశవం ప్రతిగచ్చతి. ఈ శ్లోకం మీలో ఎంతమందికి వచ్చు? చెయ్యి లేపండి పైకి. ఈ శ్లోకం మీలో ఎంతమందికి వచ్చు? రాదా? పర్వాలేదు. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకము. ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే ప్రాతకాలంలో దీన్ని చదవాలి. దీని అర్థం కూడా చెప్తాను, మీరు తెలుసుకోవాలి. మనకి శంకరాచార్య, ఆది శంకరాచార్య పేరు ఎంతమంది తెలుసు? చేయొద్దండి పైకి. వారు చిన్నప్పుడు మీలాగే వాళ్ళ నాన్నగారు ఉపదేశించారు ఈ మంత్రం, ఈ శ్లోకము. వారి నాన్నగారు పరమావధించే సమయంలో కూడా శంకరాచార్యులు ఈ శ్లోకం పాడారు. ఇది చాలా గొప్ప శ్లోకము. దీని అర్థం ఏంటి? ఆకాశాత్ అంటే చెప్పండి. ఆకాశాత్ అంటే ఆకాశము నుండి, పతితం తోయం, పతితం అంటే ఆకాశం నుండి పడే, ఆకాశం నుండి కురిచే వర్షం. తోయం అంటే నీరే కదా. తోయం అంటే ఏంటి? నీరు. పతితం అంటే పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది వర్షం? ఆకాశాత్. ఎక్కడికి వెళ్తా చివరికి? యథా గచ్చతి సాగరం. చివరికి ఎక్కడికి వెళ్తుంది? వర్షం నీరు బాగా పడి పొంగు పొర్లి చివరికి ఎక్కడ కలుస్తుంది? సాగరం అంటే ఏంటి? సముద్రం. సముద్రమేనా? అదే విధంగా మరి దేవుడు ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడా? అంతటా ఉన్నాడా? అంతటా అంటే మరి భూమిగా దేవుడు అవతరించాడా? నీరుగా, అగ్నిగా, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, అవునా? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మిష సూర్యయో అని భగవద్గీతలు చెప్పారు కదా. అంటే అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనము ఏ భూమికి కానీ, ఏ యొక్క జీవికి కానీ, ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తికి కానీ ఏ సేవ చేసినా, ఏ పూజ చేసినా ఈ చివరికి ఎవరికి చెందుతుంది? ఈశ్వరునికేనా? సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. చివరికి అన్ని ఎక్కడ చెందుతుంది? ఈ పూజలు, నమస్కారాలు ఈశ్వరునికే. ఈ శ్లోకం బాగుందా? ఇది మీరు ప్రతి ఒక్కరు మీరు నేర్చుకోవాలి. రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం చెప్పాలి. సమయం తక్కువ, అక్కడ మాట్లాడాలి. ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నా. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ. బోలియే సియావర రామచంద్ర की जय हनुमान। हर हर महादेव, हर हर महादेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं। ఆత్మస్వరూప బంధుగణ ఈరోజు పోచమ్మ దేవాలయం న్యూ అశోక్ నగర్
పేరేంటి? పార్సీగుట్ట. పార్సీగుట్ట ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి పూజ్యస్వామి దుర్గానందపురి మహారాజుకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా భగిని కౌముది అదేవిధంగా సోదరుడు పరశురాం, అక్కడ పర్సు పట్టుకొని ఉన్నారు చూడండి, పరశురాం. సో ఆ విధంగా గుర్తుపెట్టుకున్న వారి పేరు. అదేవిధంగా ముందున్నటువంటి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏర్పాటు చేసిన నిర్వాహక కమిటీ మన యొక్క అనంత కిషోర్ శర్మ గారు, నాగసాయి, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ధార్మిక సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మా శారద అమ్మగారు, రాజేష్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాలబాలికలు మేము వచ్చినప్పుడే వాళ్ళని సందర్శించాం. అద్భుతమైనటువంటి ఆ శ్లోకాలు, ఆ సంస్కారం చాలా అద్భుతంగా ఉంది. స్వామీజీ ఇప్పుడే చాలా ఆవేశంగా, తపనతో, బాధతో చెప్పారు. కానీ వారిని చూశాక కొంత ఉపశమనం అనేది నాకు కలిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా మన భావి భారత పౌరులు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక వివేకానంద స్వామి అలాంటి వాళ్ళు రావాలంటే మనము ఏదో 15-20 సంవత్సరాల నుండి పిల్లలపైన మనము ఎటువంటి శిక్షణ ట్రైనింగ్లు పనిచేయు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక ఎనస్థీసియా అంటే ఒక మత్తు మందు ఇస్తారు చూడండి, సర్జరీ చేసేటప్పుడు వారికి ఎటువంటి నొప్పి అనిపించదు. మన పిల్లలు అలా తయారయ్యారు ఆల్రెడీ. ఈ 18 సంవత్సరాలు మీరు ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా, స్వామీజీ గారు ఎంత ఆవేదనతో మాట్లాడినా వారి లోపలికి వెళ్ళట్లేదు. కారణం, బిడ్డకి సంస్కారం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇవ్వాలి. బిడ్డ సంస్కారం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పుంసవనం, శ్రీమంతం, అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. అందుకే మీరు చూడండి, ఒక ప్రహ్లాదుడు, ఒక అభిమన్యుడు, ఒక శ్రీరామచంద్రుడు, వీళ్ళందరికీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఒక హనుమంతుడు, వీళ్ళందరికీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంస్కారం అందింది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బాల్యంలో 6 సంవత్సరాల వరకు, గుర్తుపెట్టుకోండి, 6 సంవత్సరముల వరకు తల్లి ఒడి నుండి దూరం చేస్తే ఆ బిడ్డ సంస్కారహీనుడవుతారు. ఆయన పెద్ద ఉద్యోగాలు సంపాదించవచ్చు, పెద్ద వ్యాపారాలు చేయవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కానీ సంస్కారహీనుడైనా అలాంటి కొడుకు ఈవెన్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారికి వ్యక్తిత్వ వికాసం ఉండదు, మానసిక వికాసం ఉండదు. ఒక ఎదురు దెబ్బ తగిలితే కుప్పకూలిపోతారు. వారితో పాటు కుటుంబం కూడా కుప్పకూలిపోతుంది. కాబట్టి సంస్కారం అనేది చాలా గొప్పది. అది జరగాలంటే తల్లి గర్భములో ఉన్న బిడ్డ నుండే మనం ప్రారంభించాలి. అందువలన ఒక గర్భిణీ స్త్రీ మన ఇంటిలో ఉంటే ఆవిడ పైన ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం మనం? ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక మొక్క మనం నాటితే ఆయన చుట్టూ ఎలాంటి వాతావరణం ఇవ్వాలి మనం? అలాంటిది ఆ యొక్క గర్భిణీ స్త్రీకి మనం ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా అద్భుతమైన బిడ్డలు పుట్టాలంటే ఎలా పుడతారనుకుంటున్నారు? ఒక వేప విత్తనం వేసి మర్రి చెట్టు పుడుతుందా? ఒక వేప విత్తనం వేసి మామిడి చెట్టు పుడుతుందా? మామిడి పండు కాస్తుందా? మీరు చెప్పండి. వేప విత్తనం వేసి మామిడి పండు ఎలా ఆశిస్తున్నారు మీరు? కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఛత్రపతి శివాజీ లాంటి బిడ్డలు రావాలంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఉన్నప్పుడే ఆ తల్లికి మనము సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఎప్పుడైతే 6 సంవత్సరాల వరకు తల్లియే గురువు, తల్లియే దైవం, తల్లియే సర్వం, ఈ విషయం మీద ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో, ఇలాంటి కిండర్ గార్డెన్ స్కూల్స్ ఈ 2 సంవత్సరాలు స్కూల్లో పడేయడము, ఆయాల దగ్గర అప్పచెప్పేయడము, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో బిడ్డలు లెక్క చేయకుండా ఉంటే ఎవరి కోసం మీరు సంపాదిస్తున్నారు? దేనికోసం సంపాదిస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మన సనాతన ధర్మంలో 8-9 సంవత్సరాల వరకు తల్లిదండ్రులే అన్ని నేర్పించేవాళ్ళు, స్కూళ్ళు లేవు. ఆ తర్వాత ఉపనయనం చేసేవాళ్ళు, బ్రహ్మచర్య దీక్ష. ఆ తర్వాతనే గురుకులాల్లో చేర్పించేవారు. గురుకులాల్లో వారికి అద్భుతమైనటువంటి ఒక వేద విద్య, ఒక ధార్మికమైనటువంటి జీవితం ఎలా గడపాలి పెద్ద అయితే ప్రతి విషయము క్షుణ్ణంగా నేర్పించేవారు. అప్పుడే
బాలికలకు బాలురకు వేరు వేరు గురుకులాలు ఉండేవి. అలాంటి గురుకులాల్లో చదువుకునే సీతమ్మ తల్లి, శ్రీరాముడు వీళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా మనము మహాభారత సమయంలో కూడా చూసాం, పాండవులు కూడా అలాంటి గురుకులాల్లో చదువుకున్నారు. కాబట్టి ఇప్పుడు మన పిల్లల్ని ఈ విధంగా తయారు చేయకపోతే తర్వాత మనం ఏడ్చుకున్నా ఎటువంటి లాభం ఉండదు. మన పిల్లల్ని మనము ఎప్పుడు కూడా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని ఒక భ్రమ పెట్టారు కొన్నాళ్ళు. నిజానికి చిన్న కుటుంబమే చింతలతో కూడి ఉన్న కుటుంబం. చిన్న కుటుంబం ఏంటి? చింతలతో కూడి ఉన్న కుటుంబం. వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు, వారు నిరంతరం భయంతో బ్రతుకుతున్నారు. కాబట్టి చిన్న కుటుంబం కాదు, ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం అని తెలుసుకోవాలి. ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతమైనటువంటి ఒక మినిమం 4 సంతానం ఇవ్వాలి మనకి. రామలక్ష్మణ భరత శత్రువులు ఎంతమంది? వారి చిన్న కుటుంబం కాదే, ఒక బిడ్డ, ఒకటి ముద్దు, రెండోది వద్దు, ఇలాంటివి కాదు. 4 ఉండాలి. 4 పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు, 4 వేదములు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదంగా ఈ విధంగా ప్రతి తల్లి 4 బిడ్డలకి సంస్కారవంతులమైనటువంటి ఒక వీరులు, సూర్యులు, ఒక వీర అభిమన్యుడు లాంటి బిడ్డలకి సంతానం ఇవ్వాలి. ఏదైనా సరే జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసి భయపడడం కాదు, బాధపడడం కాదు. మన వర్తమానంలో మనం చేసే మన తపస్సు, మన సాధన, మన కర్మలే భవిష్యత్తు నిర్మిస్తాయి. కాబట్టి ఎప్పటికైనా సరే గడిచిన దాని గురించి మనం బాధపడక్కర్లేదు. భవిష్యత్తు నిర్మించుకోవడానికే ఇప్పుడు మన హిందూ సమ్మేళనం అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. హిందూ సమ్మేళనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి చైతన్యం నింపాలి. ప్రతి ఒక్కరికి ఐక్యమత్య గురించి తెలియజేయాలి. ఐక్యతగా ఉంటే, కలిసి ఉంటే, చెప్పండి, కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి ఎప్పుడైతే ఈ భారతదేశంలో అలెగ్జాండర్ వచ్చినప్పుడు కూడా అంబి అనే ఒక దేశద్రోహి వలన భారతదేశంలో అలెగ్జాండర్ రాగలిగాడు. అదేవిధంగా మహమ్మద్ గోరి ఈ భారతదేశంపై ప్రయాణి వచ్చినప్పుడు ఒక జయచంద్ర అనే ఒక దేశద్రోహి వలన మన దేశంలోకి వచ్చారు. అదేవిధంగా ఒక సిరాజుద్దౌలా, ఆయనకి కూడా వెన్నుపోటు పొడిసి ఒక మీర్ జాఫర్ అనే ఒక దేశద్రోహి వచ్చాడు. ఇదే విధంగా ఇప్పటి వరకు కూడా అప్పుడు ఎవరో ఒక్కొక్కటి దేశద్రోహి అయితే ఇప్పుడు వీధి వీధికి దేశద్రోహులు ఉన్నారు. మీరు గమనించాలి. కాబట్టి బయట దొంగని మనము కాస్త మనం ఎదుర్కోగలము, ఇంటి దొంగలు పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మన భారతదేశం మీద, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ వనరులు వాడుకుంటూ, ఈ దేశ భరతమాత ఒక తల్లి పాలు తాగినట్టు, తల్లి రొమ్మే గుద్దుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నట్టు ప్రతి ఒక్కరిపైన తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మనం భారత మాతకి జయ అంటాం. ఇదేదో హిందువుల యొక్క నినాదం కాదు. ఏ దేశంలో పుట్టితే ఆ దేశం తల్లితో సమానం. ఎందుకంటే ఒక తల్లి మాత్రమే మనకి పోషణ, రక్షణ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈ దేశం నాకు పోషణ, నాకు రక్షణ ఇస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని తల్లిగా పూజించడం నా బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది హిందూ మతం, ఇస్లాం మతం, క్రిస్టియన్ మతానికి సంబంధించి కాదు. కాబట్టి హిందుత్వం అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. హిందుత్వం అంటే దాని ఉన్నటువంటి విశాలమైన దృక్పథం తెలియాలి, ఆ ఉదారత్వం తెలియాలి. అంతే తప్ప హిందూ అంటే ఒక మతంకు మనం పరిమితం కాకూడదు. మన ధర్మం ముఖ్యం, మతం అనేది సెకండరీ. మతం అంటే ఏంటి? మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు. కానీ అక్కడితో మనం ఆగిపోలేదు. ఈ విశ్వమంతా హిందుత్వమే, ఈ విశ్వమంతా సనాతన ధర్మమే. అందుకే సనాతన ధర్మం భగవద్గీతలో మీకు చెప్తారు. ఏమని చెప్పారు? భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరా జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్ మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. భగవద్గీత ఏం చెప్పిందంటే యావత్ సృష్టి అంతా కూడా పరమాత్మతో నిండి ఉన్నది. నీలో, నాలో, అందరిలోనూ ఉన్నది. ముస్లింలో కూడా సాక్షాత్ సనాతన ధర్మం నిండి ఉన్నది. కానీ వారు గుర్తించరు.
కాబట్టి మతాలకు పరిమితం కాదు, మనది సనాతన ధర్మం విశాలమైన విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. హిందుత్వం అంటే ఏంటి? ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. లోకమంతా ఒక తల్లిగా అల్లుకున్న ఆ బంధమే, ఆ మాతృత్వమే హిందుత్వం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ నుండి మనం స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం అంటే దానికి ఉన్న శక్తి గురించి ఒకసారి ఆలోచించండి. అందుకే ఇప్పుడు ఆ బాలబాలికలు ఆ వందే మాతరాన్ని యథార్థ గీతాన్ని ఆలపించారు. ఎందుకు? దాని మీద కూడా కుట్రలు జరిగాయి కాబట్టి, ప్రతి దానిపైన కూడా కుట్రలు చేశారు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారి యొక్క సంస్కృతి ఒక్కసారి స్మరణకు వచ్చి గుర్తెరిగితే వారిని ఎవరు ఓడించలేరని తెలిసి మూలాల మీద దెబ్బ కొట్టాలనే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన తత్వము, మన ధర్మం పైన దాడి జరిగింది. ఎప్పటికైనా మనం గమనించండి, ఎప్పటికైనా టైం మించిపోలేదు. ఇప్పటికైనా సరే ఒక సంఘటితం అవుదాం. సంగచ్చత్వం సంవదత్వం సంభో మనాంసి జానత. ఇప్పటికైనా కలిసి నడుద్దాం. ఇప్పటికైనా జరిగిపోయింది విడిచిపెట్టండి. ఎందుకంటే మన యొక్క చరిత్ర ఎలాంటిది? శ్రీరామచంద్రుడు మన పూర్వీకుడు, శ్రీకృష్ణుడు మన పూర్వీకుడు, వ్యాసుడు, ఇలాంటి ఋషులు, యోగులు, పతంజలి మహర్షి, ఇలాంటి గొప్ప వాళ్ళు మనకిచ్చిన వారసత్వ సంపద. కాబట్టి భగవద్గీత మీకెవరికి తెలియకపోవడం వల్లనే ఈరోజు మత మార్పిడులు జరుగుతున్నాయి. నిజానికి మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయి ప్రశ్న వేసుకోండి. మీలో ఎంతమందికి భగవద్గీత తెలుసు? భగవద్గీత కనుక ఒక్కసారి మీరు చదివి ఉండుంటే ఈ విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ సామర్థ్యము మీలో కలుగుతుంది. మీలో భయం ఉండదు, మీలో కోరికలు ఉండవు, మీలో స్వార్థం ఉండదు. దీనికి కారణం గీతా జ్ఞానం కావాలి మనకి. అంతే తప్ప ఇప్పుడు కూడా పురాణ కాలక్షేపాలు, కట్టుకథలు, ఊహాలోకాల్లో మనం ఉన్నాం. ఊహాలోకాల్లో తేలుతున్నాం. ఆ సీరియల్స్, ఆ సినిమాల్లో పడి అసలైన యథార్థ జ్ఞానాన్ని విడిచిపెట్టేశాం. కాబట్టి ఇప్పుడు స్వామి చెప్పారు, ధైర్యంగా మనం బొట్టు పెట్టుకోకపోతే సిగ్గుపడాలి. ఒక హిందువుడుగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. చెప్పండి గట్టిగా, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. బొట్టు పెట్టుకుంటే శవ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గట్టి చెప్పండి, గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. చెప్పండి, వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. జగద్గురుం వందే కృష్ణం జగద్గురు. రావాలి రామరాజ్యమే రావాలి, రామరాజ్యమే రావాలి. కావాలి గీతా జ్ఞానం కావాలి, గీతా జ్ఞానం కావాలి. సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం. శివం సుందరం హిందువులంతా బంధువులం. సత్యం శివం సుందరం హిందువులంతా ఒకటవుదాం. శివం సుందరం హిందువులంతా ఒకటవుదాం. మీరు ఒక విషయం గమనించండి, హిందువులు కలిసి ఉంటే మనం ఒక్కలమే బాగుపడతామని కాదు. హిందువులు ఎప్పుడైతే కలిసి ఉంటే విశ్వము, ప్రపంచం బాగుపడుతుంది. ఎందుకు మీకు చెప్పనా? ఈరోజు మనం కనుక మన సనాతన ధర్మం తెలుసుకోకపోతే ఇంకా ఎండలు పెరుగుతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నాము, గోవుని చంపేస్తున్నాము. ఎక్కడైతే గోవుల్ని, చెట్లని, మహిళని గౌరవిస్తారో, కాపాడుతారో, రక్షిస్తారో అక్కడ దేవతలు పుష్పవర్షం కురిపిస్తాయి. అదే స్వర్గంగా విరాజిల్లుతుంది. మన భారతీయ సనాతన ధర్మంలో స్త్రీకి గౌరవించడము, గోవుకి గౌరవించడము, చెట్టుకి గౌరవించడం అనేది మన ధర్మంలో ఉన్నది. ఏ దేశంలో కానీ, ఏ సంప్రదాయం కానీ, ఏ సంస్కృతికి ఈ మూడు లేవు. ఇతర దేశాలలో, ఇతర మతాలలో స్త్రీ గౌరవం ఏంటో తెలుసా మీకు? భోగ వస్తువు. స్త్రీ అంటే ఏంటి? భోగ వస్తువు. కేవలం భారతదేశంలోనే తల్లికి మించిన దైవం లేదు. మాతృదేవో భవ, భారత్ మాతాకి జై.
కాబట్టి ఒక తల్లి సర్వంగా గుర్తించి గౌరవించి పూజించి సేవించే ధర్మం ఉన్నదంటే అది సనాతన ధర్మం ఒక్కటే. కాబట్టి తన యొక్క రేపు రాజ్య పట్టాభిషేకం అయినప్పటికీ ఓకే, పట్టాభిషేకం కాదు నువ్వు వనవాసం అయినా ఓకే అని యథార్థంగా ఆ యొక్క దేనికైనా సిద్ధపడి ఎటువంటి కష్టాలు భయం లేకుండా వనవాసం స్వీకరించే మర్యాద పురుషోత్తముని అడిగాడిన నేల సనాతన ధర్మం. అదేవిధంగా అధర్మం పెరిగితే అధర్మాన్ని శిక్షించడానికి ఎటువంటి ఉపాయమైనా ఎన్ని కుట్రలైనా అవకాశాలు అందిపుచ్చుకొని అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సనాతన ధర్మానికి ఒక ప్రతీక. కాబట్టి శిశుపాలుడు 100 తప్పులు చేశాడు. 100 తప్పులు చేస్తే 100 తప్పులకి సమాధానాలు ఉండవు, కానీ 101 తప్పుకు మాత్రము ఒక్కసారి న్యాయం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వారందరూ కూడా 100 తప్పులు చేశారు. ఆ 100 తప్పులకి మనం సమాధానం చెప్పం, కానీ మనం చెప్పబోయేది ఏంటి? న్యాయం. ఆ న్యాయం చేయడానికి మీరందరూ సిద్ధమా? ఒకసారి చెప్పండి, సిద్ధమా? కాబట్టి ఎప్పుడైతే ఇంత జరిగిపోయిన దాని గురించి మనం చింతించుకొని భయపడి బాధపడడం కాదు. ఇప్పుడు మనం ఏంటి? వాట్ వీఆర్ నౌ. ఇప్పుడు మనం ఏంటని తెలుసుకోవాలి. ఒక పక్షికి ఒక పావురం ఇవ్వాలంటే ఆ పావురంకి సమానమైనటువంటి తన యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కట్ చేసి ఇవ్వడానికి సిద్ధపడిన శిబు చక్రవర్తి సనాతన ధర్మానికి ప్రతీక. ఒక మాట కోసం తన జీవితము కుటుంబము సర్వం కోల్పోయినప్పటికీ కాటి కాపలికి సిద్ధమైనటువంటి ఒక సత్య హరిశ్చంద్రుడు మన సనాతన ధర్మానికి ప్రతీక. తన భర్తను కూడా ఆ యొక్క యమధర్మరాజు నుండి వెనక్కి తెచ్చుకొని మళ్ళీ విజయం సాధించినటువంటి ఒక సతీ సావిత్రి మన భారతీయ సనాతన ధర్మానికి ఒక గర్వకారణం ప్రతీక. తన యొక్క భర్తకు కూడా అజ్ఞాన మోహం నుండి బ్రహ్మజ్ఞానాన్ని అందించిన ఒక చూడాల పతివ్రత మన భారతీయ సనాతన ధర్మ ప్రతీక. ఎంతో అన్యాయము అవమానము పడినప్పటికీ ధర్మం కోసం నిలబడి తన భర్తలకు కూడా ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని, శౌర్యాన్ని నింపినటువంటి ఒక పతివ్రత శిరోమణి ద్రౌపది మన సనాతన ధర్మానికి ప్రతీక. మీ అందరూ గమనించండి, ఇవేదో కొంపలు మునిగిపోయినవి కాదు, ఇకనైనా మనం పోరాడాలి. ఆఖరి క్షణం వరకు విడిచిపెట్టకూడదు. అదే హిందుత్వం. దేహమనే ప్రమిదిలో దీపం వెలిగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. ఎవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనిది ఈ గుణం, ఎన్ని యుగాలైనా గాని మారనిది ఈ గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి తల్లి రుణం, ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది? మనం ప్రతి ఈ దేవాలయం గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఈ రూపం గొప్ప, ఈ మంత్రం గొప్ప, ఈ నామం గొప్ప, ఇలా పోట్లాడుతున్నాము పరమానంద శిష్యుల్లాగా, ఒక నూతిలో ఉన్న కప్పలాగా. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే, నాయన్లారా అది కాసేపు మీ ఇంటిలో పెట్టుకోండి. దేశం కోసం మనకు ఒకే అమ్మ, ఒకే దేవత, ఒకటే సర్వం, అది భారతమాత. చూసారా? కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా. కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం, అరివిల్లుకు పురుడోసన పొడమే ఈ పూలవనం. వేషభాష భూషణాలు వేరు వేరు మతాలు, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు. మన జనని భారతమాత మందిరాన తోరణాలు. చూసారా? మన జనని, మన తల్లి భారతమాత మందిరంలో మీరు ఎన్ని గుళ్ళని పెట్టుకోండి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, రామ, కృష్ణ, అయ్యప్ప, శివ, ఏదైనా పెట్టుకోండి, ఇవన్నీ కూడా ఆ భరతమాత మందిరంలోనూ తోరణాలుగా తెలుసుకుంటే ఆ రోజు మీరు నిజమైన హిందువులుగా, భారతీయ సనాతన ధర్మాన్ని వారసులుగా, నిర్మాతలుగా, సారథులుగా వస్తారు మీరు. ఇది తెలుసుకోవాలి. అంతే తప్ప కేవలము నామరూపాల్లో పడకూడదు. మన భారతదేశం ఉంటేనే మన ధర్మం ఉంటుంది. మన ధర్మం ఉంటే మనం ఉంటాం, మనం ఉంటే మన కుటుంబం ఉంటుంది, కుటుంబం ఉంటే నువ్వు ఉంటావు.
దేశం పోతే, ధర్మం పోతే నువ్వు ఉండవు, నీ కుటుంబం ఉండదు. మన బిడ్డలేమో అమెరికాలో పంపించున్నాం, వాళ్ళే 10 మంది పిల్లలకు కొంటున్నారు. రేపొద్దున మన ఇల్లు కబ్జా అవుతుంది, మన గుడి కబ్జా అవుతుంది, మీ అన్ని కబ్జాలు అవుతాయి. మీకేం తెలియట్లేదు. ఒకటి ముద్దు, రెండోది వద్దు, ఇంకేం వద్దు. ఈ కన్ఫ్యూజన్లో పడుతున్నాము. కాబట్టి ముందే మీకు చెప్పాను, ఎవరికైనా సరే నా స్వామీజీ మాకు 4 పిల్లలు ఉన్నారు, 4 మేము పెంచలేము, డోంట్ వర్రీ, ఒక పిల్లలకు మాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాం. కాబట్టి మీకు పిల్లలు పెంచడానికి రెడీగా ఉన్నారు చాలామంది. మీరేం కంగారు పడకండి. మీరు చేయవలసిందంతా ఆ కుంతిమాతలాగా ధైర్యంగా నిలబడాలి. కుంతిమాత అని తెలుసా? ఎంత ధైర్యవంతురాలు ఆవిడ. చిన్నప్పుడే భర్త కోల్పోయి చంటి బిడ్డలకి 5గురికి పెంచడానికి కూడా భయపడలేదు ఆవిడ. రాజ్యం కూడా ఇవ్వకుండా అనేక అవమానాలు చేశారు. ఆ బిడ్డలకి పెళ్ళిళ్ళు కాకుండా కూడా అనేక అవమానాలు చేశారు. వారికి వనవాసం పాలు చేశారు. వారికి చట్ట సభలో అన్యాయము, అవమానం చేశారు. ఎన్ని చేసినప్పటికీ ఆ తల్లి ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అలాంటి కుంతీదేవి ప్రతి మాతృమూర్తికి కూడా ఒక ఆదర్శము, ఒక మార్గదర్శనం. కాబట్టి ఆ తల్లి కూడా ఆఖరికి భగవాన్ శ్రీకృష్ణ అడిగారు, అమ్మ, అత్తమ్మ, నువ్వు జీవితంలో అన్ని కష్టాలే చూసావు. నీ కొడుకులు 5 పాండవులు ఎటువంటి సుఖము నీకు కల్పించలేకపోయారు. ఎప్పటికైనా నీవేమైనా కోరుకో అంటే ఆ మహాతల్లి అన్నారు, నాయనా కృష్ణ, నాకు ఒక కోరిక ఉన్నది. ఏంటి అత్తమ్మ? ఎప్పటికీ కూడా నా నుండి కష్టాలు దూరం అవ్వకుండా నా కష్టాలే కలుగుగాక అలాంటి వరం ఇవ్వు అన్నది. ఎందుకంటే కష్టం కలిగినప్పుడే దేవుణ్ణి మనము స్మరిస్తాము, కష్టం కలిగినప్పుడే దేవుణ్ణి మనం గుర్తిస్తాము, కష్టం కలిగినప్పుడే దేవుణ్ణి మనం పూజిస్తాము. మనకు సుఖాలు కలిగితే మీరెప్పుడు సోఫా సెట్ మీద కిందకి రారు. కాబట్టి మీరు ఎప్పుడు ఇంకా దేవుడితో పని లేదు. సీరియళ్ళు ఇప్పుడు 9:30కి ఏ సీరియల్, 10:30కి ఏ సీరియల్ అంటారు. కాబట్టి ఎప్పుడైతే మీకు కష్టాలు కలుగుతుంటాయో అప్పుడు దైవస్మరణ. ప్రతి పిల్లలకి కూడా దేశభక్తి, దైవభక్తి ఈ 2 ఉండాలి. కాబట్టి మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, సమయం తక్కువ కాబట్టి. ఎందుకంటే భారతదేశం ఎప్పుడైతే మనందరికీ చూడండి, మన పురాణాల్లో 2 ఉంటాయి. ఒకటి కామధేనువు, 2 కల్పవృక్షము. విన్నారా? కామధేనువు, కల్పవృక్షము. కల్పవృక్షం అయితే అంటే ఏంటి? మీరు ఎవరైతే ప్రతి వ్యక్తి ఫెయిల్ అవ్వకుండా, విఫలం కాకుండా ఒక చెట్టు నాటాలి. ప్రతి మనిషి ఒక చెట్టు నాటాలి. అంటే చెట్టులతో నిండిపోవాలి, పర్యావరణంతో. అప్పుడే ఈ యొక్క వేడి ఇవన్నీ తగ్గుతాయి. పర్యావరణం ఉంటేనే మన జీవితము, పర్యావరణమే మన భవిష్యత్తు, పర్యావరణమే మన ఆయుష్. కాబట్టి పర్యావరణం పెరగాలి అంటే కల్పవృక్షము. కామధేనువు 2 చూడండి, ప్రతి ఇంటికి ఒక్క గోవు ఉండాలండి. ప్రతి ఇంటికి ఒక్క గోమాత ఉండాలి. గోమాత లేని ఇల్లు నిజానికి మీరు ఎన్ని ముగ్గులేసినా, మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, మీరు ఎన్ని పూజలు చేసినా, గోమాత మీ ఇంటిలో లేకపోతే మీకు కామధేనువు లేదు. కామధేనువు లేకుంటే మీకు ఎటువంటి సాఫల్యం అందదు. కాబట్టి కల్పవృక్షము, కామధేనువు ఈ 2 మీద మీకు దృష్టి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా భగవద్గీత ఉండాలి. భగవద్గీత మన చిన్న పిల్లలకి చూడండి, ఈరోజు లండన్లో సెయింట్ జేమ్స్ స్కూల్లో చిన్నపిల్లలకి ఒక అరగంట పాటు ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు చదివిస్తున్నారు. దుబాయ్లో చదివిస్తున్నారు, లండన్లో చదివిస్తున్నారు, జపాన్లో చదివిస్తున్నారు, అమెరికాలో చదివిస్తున్నారు. కానీ మన భారతదేశంలో ప్రతి ఇంటిలో ప్రతి పిల్లవాడికి భగవద్గీత చదివిస్తున్నామా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, మీకు ఎంతమందికి వచ్చి భగవద్గీత చెప్పండి. కాబట్టి ప్రతి తల్లి ఒడి నుండి స్టార్ట్ అవ్వాలి భగవద్గీత. తల్లి ఒడి, గుడి, బడి, ఇంటిలో వ్యక్తికి ప్రతి ఒక్కరికి భగవద్గీత ఉండాలి. భగవద్గీత ఇచ్చే శక్తి, ధైర్యము అనంతము. మీ అందరికీ తెలిసిన విషయాలే. మొన్న ఈ మధ్యకాలంలో అంతరిక్షంలో సునీత విలియమ్స్ తప్పిపోయారు. 288 రోజుల తర్వాత అమ్మగారికి ఎందుకు వస్తే తనతో పాటు ఒక భగవద్గీత తీసుకెళ్ళామని చెప్పారు. తనతో పాటు ఏం తీసుకెళ్లారు చెప్పండి గట్టిగా? ఒక భగవద్గీత బుక్ తీసుకెళ్లారు, ఒక విఘ్నేశ్వరుని ఒక చిన్న ప్రతిమ తీసుకెళ్లారు. ఆ 2 చాలు. అంతరిక్షంలో తప్పిపోయినా అంత ధైర్యంతో తిరిగి రాగలిగారు. మనం ఒక ఇంట్లో ఒక రోజు రాత్రి మనం ఉండలేము ఒంటరిగా. కానీ అంతరిక్షంలో తప్పిపోయినటువంటి అమ్మగారు భగవద్గీత ఇచ్చినటువంటి జ్ఞాన సామర్థ్యము, ఆ ధైర్యంతో కిందకు వచ్చారు. ఆ భగవద్గీత కనుక మన పిల్లలకి, మన ప్రతి ఒక్కరికి కొద్దిపాటి తెలిస్తే చాలు. స్వామి వివేకానంద చెప్తారు, ఒక శ్లోకం చెప్తారు,
క్లైబ్యం మాస్వగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోతిష్ట పరంతప. చూసారా, ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు అర్జునుడి చెప్పారు, హే అర్జున, మీరందరూ క్లేబావస్థలో ఉన్నావా అంటే స్వామీజీ అన్నారు చూడండి, నపుంసకులుగా, ఒక ఆడవాళ్ళు కాకుండా, ఒక మగవారుగా కాకుండా మధ్యలో ఉన్నాం మనము. ఎందుకంటే ఈరోజు రోడ్డు మీద ఒక హిందువుకి ఒక ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకోరు. మనకు బంధువు కాక్కర్లేదు, ఆడు హిందువా కాదా, హిందువు అయితే బంధువు, హిందువు కాకపోతే బంధువు కాదు అనే భావన మీలో ఎంతమందికి ఉంది? అదే వేరే వాళ్ళు క్యాప్ పెట్టుకున్న వాళ్ళు అయితే వాడి బంధువుతో సంబంధం లేదు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు సంబంధం లేదు, వాడి భాషతో సంబంధం లేదు, వాడి ప్రాంతంతో సంబంధం లేదు, ఒక్కసారి 10 మంది గుమికూడతారు. మనకు భయం నిండిపోయింది. భయం ఎవరు హృదయంలో ఉంటుందో అంతకంటే గొప్ప శత్రువు ఈ భూమి మీద ఎవరూ లేరు. కాబట్టి భయాన్ని వెళ్ళినాడండి. మీ యొక్క తత్వాన్ని, మీ వారసత్వాన్ని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పూర్వీకులు ఎవరు ఒక్కసారి స్మరణ చేయండి. ఎలాగైతే పులిపిల్ల కూడా తప్పిపోయి మేకల్లో పెరుగుతూ మ్యా అరుస్తుందో, మనం కూడా ఈ 1000 సంవత్సరములు బానిసగా ఉండి మన యొక్క వారసత్వాన్ని, మన యొక్క అసలు స్వరూపాన్ని, స్వభావాన్ని మర్చిపోయి మనము కూడా ఆ యొక్క విదేశీ సంస్కృతి సంప్రదాయాలకి ఆకర్షితులవుతున్నాము. కానీ స్వామి చెప్పారు, అవి రంగురాలపైన మీరు ఆకర్షణలు, కానీ ముత్యాలు, పగడాలు, కోహినూరు, వజ్రాలు కూడాను మీరు వదిలిపెట్టి రంగురాలు వెలకపడుతున్నారు. తస్మాత్ ఈ విషయం మీరు స్మరణలో ఉంచుకోండి. కాబట్టి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అంటే ఏంటి, జై శ్రీరామ్ అంటున్నాం, అదేదో సరదాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. జై శ్రీరామ్ అంటే అది కాదు. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటే చారిత్ర్యేణ స్కోయుక్త సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్యైక ప్రియదర్శన ఆత్మవాన్ జతక్రోధః ద్యుతిమాన్ కోనసూయక కశ్య బిభ్యత దేవాశ్చ జాతరోసస్య సంయుగే. దీని అర్థం ఏంటి? 16 గుణాలు ఒక్క శ్రీరామచంద్రుడికి ఉంటాయి. ఎవరికి కూడా భూమి మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇలాంటి 16 గుణాలు ఉండవు. అలాంటి 16 గుణాల్లో ఒక్క గుణం మీరు అలవాటు చేసుకుంటే మీరు చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి మన సనాతన ధర్మం అనేది విశ్వానికి ఆదర్శము, విశ్వానికి నీతి, నిజాయితీ, ధర్మం, తత్వం, ధైర్యం, అభయం అందించే ఏకైక తత్వము భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మానికి ఎప్పుడూ లోటు లేదు, ఎప్పుడు హాని జరగదు. కానీ మన సమాజానికి, మన మతానికే ప్రమాదం ఉంటుంది. మతము, సమాజము, ధర్మము 3 విధానాలు మీకు తెలియాలి. మతం అనేది వ్యక్తిగతము, ఇంటికి సంబంధించింది. సమాజం అంటే ఈ భారతదేశ రాజ్యాంగం ద్వారా నడిపిస్తుంది. ఎప్పుడైతే మనకు ప్రజాస్వామ్యం వచ్చిందో అప్పుడే మన ధర్మానికి గండి కొట్టడం జరిగింది. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. కానీ మన ధర్మం ఇప్పటి వరకు ఉన్నదంటే కొన్ని వందల సంవత్సరాలు రాజులు పరిపాలించారు, ధర్మాతులు పరిపాలించారు. శిబు చక్రవర్తి, మాంధాత, రఘువు, ఇక్ష్వాకు, శ్రీరామచంద్రుడు లాంటి రాజులు ఉన్నారు కాబట్టి ధర్మం నిలబడింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పడిపోయి మన ధర్మాన్ని అణిచేశారు కాబట్టి మన దేశంకే కాదు ప్రపంచానికే ప్రమాదం వచ్చింది. ఎప్పుడైతే ఏ ప్రకృతికైతే పూజిస్తారో అప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, విద్వేషాలు లేకుండా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ప్రకృతిని ఆరాధించే, ప్రకృతిని పూజించే వాళ్ళం మనము. కానీ ఇతర దేశాలు ప్రకృతిని జయించి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రకృతిని మనము పూజించే వాళ్ళం కాబట్టి ఈ ధర్మమే, ఈ రహస్యమే, ఈ సూక్ష్మమే ప్రపంచానికి వెళ్ళాలంటే మనందరం కూడా నడుం బిగించాలి, అందరం ముందుకు రావాలి. ఈ యొక్క సనాతన ధర్మంలో గోమాతకి, గంగామాతకి, గాయత్రిమాతకి, గీతామాతకి ఈ అంతా ప్రాధాన్యత ఇవ్వాలి. వృక్షాలు నాటాలి, ప్రతి ఇంట్లో గీత ఉండాలి, ప్రతి ఇంట్లో గోవు ఉండాలి. అప్పుడే ప్రపంచంలో మళ్ళీ మనము విశ్వగురువుగా మనము పూర్వవైభవం పొందుతాము. కాబట్టి ఈ విషయాలు మహాభారతము, రామాయణము, భగవద్గీత మీ ఇంటిలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి లోటు లేదు. ఎప్పుడైతే వాటి నుండి దూరం అయ్యారో మీరు బానిసలే కాదు, మీరు పిరికి పందలుగా. ఈరోజు స్వామీజీ గారు మాట చెప్పారు, 59 దేశాలకి ఇస్లాం దేశాలు ఉన్నాయి, 110, 120 వరకు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పండి? హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయి? మీరు హిందూ దేశాన్ని పారిపోతే హిందూ సముద్రంలో కలవాలి తప్ప మీకు దేశం అంటూ జీవితం లేదు. కాబట్టి మీకు సముద్రంలో కలిసిపోయే ముందు మన దేశం కావాలి. ప్రపంచంలోకి మార్గదర్శనంగా, ఆదర్శంగా, నాయకత్వంలో ఉండాలంటే ఒక్క సనాతన ధర్మం కోసం మళ్ళీ మీరు మీకు స్వభావాన్ని, మీ పూర్వ చరిత్రని తెలుసుకొని ఒక్కసారి ముందుకు రండి. ఒక సింహాలుగా, ఒక శివంగినిలుగా, ఒక ఛత్రపతి, ఒక రాణా ప్రతాపుడిగా
పిల్లల్ని తయారు చేయాలి. మనలో రెండు కావాలి మనకి. ఒకటి వివేకానంద స్వామి వర్గం, ఇంకోటి ఛత్రపతి శివాజీ. అందుకే మనం ఎప్పుడు కూడా సనాతన హిందూ సమ్మేళనాల్లో ఒకవైపు శివాజీ ఉంటాడు, ఒకవైపు వివేకానంద స్వామి ఉంటాడు, మధ్యలో అమ్మవారు ఉంటారు. భారత మాతాకి జై. ఈ విషయం మీరు గమనించాలి. ఆ యొక్క మహాదేవుడే ఒక్కసారి మహాదేవుడిని స్మరించండి. ఆ యొక్క కాశ్మీరు మహాదేవుడి యొక్క శిరస్సులాగా ఉంటుంది. ఆ పాదం వచ్చేసి కన్యాకుమారి వరకు ఉంటుంది. అంటే అమ్మవారు సాక్షాత్తు కన్యాకుమారి. ఆ శిరస్సు వచ్చి ఆ కాశ్మీర్కి ఉంటుంది. ఆయన చేతులు ఇటు గుజరాత్ అటు అస్సాం వరకు ఉంటాయి. మొత్తం దేశమంతా కూడా 12 జ్యోతిర్లింగాలతో 18 శక్తిపీఠాలతో మొత్తం అలుముకొని ఉన్నటువంటి ఈ భారతదేశీయ సంస్కృతి, సంప్రదాయం, భక్తి ఇదంతా అద్భుతం, అనంతం. అదే శ్రీరామచంద్రుడు ఆ ఉత్తరం నుండి దక్షిణ వరకు ప్రయాణించాడు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అటు తూర్పు నుండి పశ్చిమ ప్రయాణించాడు. అంటే భారతదేశం అంతా తపోభూమి, దైవభూమి, కర్మభూమి, దేవభూమి. అణువణువు చందనము. చందన హే ఇస్ దేశ్ కా మాటి తపోభూమి హర్ గ్రామ హై హర్ బాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై. అందువలన ఈ దేశంలో అణువణువు మొత్తం ఆ శంకర్ ఘోషతో నిండి ఉన్నది. ఈ దేశమంతా కూడా తపోభూమి. ప్రతి గ్రామము తపోవనము. ప్రతి మహిళ కూడా ఆ దేవి స్వరూపాలే. ప్రతి బాలకుడు కూడా ఆ రామస్వరూపమే. ఈ తత్వం గుర్తు చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ వేలు చూపెట్టలేరు. ఒక వేలు చూపెడితే 4 వేలు తీసేయాలి. మన ఆడపడుచు మీద చెయ్యి పడితే చెయ్యి కట్ అయిపోయినట్టు అలాంటిది మనం ఇవ్వాలి గుణపాఠం. అంతే తప్ప పర్వాలేదులే మళ్ళీ మన కోర్టులో పిటిషన్ వేద్దాం, కంప్లైంట్ ఇద్దాం, ఎఫ్ఐఆర్ చేద్దాం, ఇలాంటివి కాదు. చెయ్యి వేస్తే చెయ్యి లేచిపోవాలా. అలాంటి విధంగా తయారవ్వాలి. పిరికి పందలుగా కాదు, ఛత్రపతి శివాజీలు రావాలి. అలా రావాలంటే ప్రతి తల్లి కూడా జిజియాబాయిలా తయారవ్వాలి. కాబట్టి నా యొక్క వక్తవ్యాన్ని ఇక సంక్షిప్త చేసి ఇక సమాప్తి చేస్తున్న సమయం చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న దేశభక్తి గీతం ద్వారా నేను ముగించబోతున్నాను. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. రామును గన్నా భారత నీది, సీతను గన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు మీకురా. ఆ చంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలో. రఘురాముని చరితం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేనవేలుగా ధర్మ సూక్ష్ములు భారత మందును నిలిపిన భారతి. ప్రపంచానికే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్. ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. యవనులు తరిమిన చంద్రగుప్తుడు, మొఘలులు గెలిచిన వీర శివాజీ. పుష్యమిత్రుడు తాంత్యతోపి, రుద్రమదేవి ఝాన్సీ రాణులు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారత బిడ్డల వారనవోయ్. వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆది శంకరుని శంకారావం, వేదవ్యాసుని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. अरे प्यार से बोलो, जोर से बोलो. अरे प्यार से बोलो, जोर से बोलो. जय भवानी, जय भवानी, जय भवानी वीर शिवाजी. जय भवानी. వందే వందే. కాబట్టి ఎప్పటికైనా ఆ భారతమాత కృపా కటాక్షములు మీ అందరి యందు ఉండాలి. మీ హృదయంలో ఉన్న ఆ భయము, ఆ స్వార్థము, ఆ కోరికలను పూర్తిగా నిర్మూలించి మీలో అనంతమైనటువంటి శక్తి, తేజము, సామర్థ్యం, శౌర్యం, వీర్యం, తేజస్సుతో నింపి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం, ధర్మం కోసం ముందుకు రావాలని, ఆ విధంగానే మళ్ళీ మనం విశ్వగురువుగా పూర్వ వైభవం పొందుతామని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి
ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాభినందనలు. జై శ్రీరామ్.